కొమ్మినేని గారు నమస్తే అండి. సార్, అనేక ప్రభుత్వాలు మీరు చూసుంటారు. సో రాజకీయాల్ని చాలా దగ్గరగా నిశ్చితంగా మీరు పరిశీలిస్తుంటారు. ఒక మీడియా ఛానల్ని, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ ఒకటి కాదు 4 ఛానల్ని ఈరోజు శాసనసభ ఆవరణలోకి రాకుండా, ఆ సమావేశాలని చూపించకుండా, లోపల ఏం జరుగుతుందో ప్రజలకి తెలియకుండా వాటి మీద నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు విజయబాబు గారితో కూడా మాట్లాడాం. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాక మరేంటి అనే నా ప్రశ్నకు ఆయన ఇది ఖచ్చితంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది అని ఆయన కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇలా నిషేధ ఆజ్ఞలు విధించి ఏం ఆపాలని చూస్తున్నారు వీళ్ళు అంటే ఏం చెప్తారు? ఏంటి మీ విశ్లేషణ? ప్రకటిత ఎమర్జెన్సీ కాదు, ప్రకటిత ఎమర్జెన్సీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గత 8 నెలలుగా చూస్తున్నాం కదా మీద వాళ్ళు చేస్తున్న దాడి కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు సాక్షితో పాటు మరికొన్ని ఛానల్ని కూడా వాళ్ళు ఎట్లా జనంలోకి సమాచారం వెళ్ళకూడదు, వాళ్ళ సూపర్ 6 బయటపడకూడదు, వాళ్ళ సూపర్ 6 హామీలన్నీ వీళ్ళు మాట్లాడితే గుర్తు చేస్తున్నారు, ఆ పని చేయకూడదు, ఆ పని ఎట్లయినా సరే అంతా బ్యాండ్ బాజా వాయించాల్సిందే, ఈనాడు ఆంధ్రజ్యోతి లాగానే అందరూ అబద్ధాలు రాస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ధోరణికి వెళ్ళారు. నిజానికి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా తనకి మీడియాని తనకు అనుకూలంగా మలుచుకోవటంలో దిట్ట, దాంట్లో అనుమానం లేదు. ఎట్లా వాళ్ళకి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తాడా, బెదిరింపులకు గురి చేస్తారా, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జర్నలిస్టులని ఉద్యోగాలను తీస్తారా, ఇట్లా చాలా కథలు నడుపుకుంటూ వచ్చారు. కానీ పైకి మాత్రం చాలా మీడియా ఫ్రెండ్లీ అన్నట్లుగా, మీడియాకి ఏది కావాలన్నా ఆయనకి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా నటించడంలో మాత్రం దిట్ట. ఇప్పుడు దానికి తోడు ఆయనతో పాటు రెడ్ బుక్ లోకేష్ అంటే ఇంటి పేరు నారా రెడ్ బుక్ లొకేషన్ అందరూ పిలుస్తూ మొదలు పెట్టారు కదా. సో ఆయన రెడ్ బుక్ ప్రయోగం చేస్తున్నారు. ఈ రెడ్ బుక్ ప్రయోగంలో ఎప్పుడు ఎవరి మీద పడుతుంది ఇది. ఇప్పుడు రెడ్ బుక్, అందుకే వైసీపీ వాళ్ళు ఈ రెడ్ బుక్ ని పిచ్చుకొక్కతో పోలుస్తున్నారు. దాన్ని ఇప్పుడు మీడియా మీదకి వదిలారని అనుకోవాలి. మరి ఆయన లోకేష్ గారు దీనివల్ల ఏమి సాధిస్తారో ఏమో తెలియదు. కానీ బహుశా వీటన్నిటికీ నిజంగా ఆయన ప్రమేయం ఉందో లేదో తెలియదు. కానీ మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ పిచ్చి పని జరిగినా మొత్తం లోకేష్ కి అంతగడుతున్నారు. చంద్రబాబు గారికి సంబంధం ఉన్నా కూడా ఆయనకంటే ఈయన బలంగా ఉన్నాడు, ఈయన బలాఢ్యుడు, ఈయన మాట ఏమంటున్నారు అనేటువంటి పరిస్థితి తెలుగుదేశం రాజకీయ వర్గాల ద్వారానే ప్రచారం జరుగుతూ ఉంది. సో అందువల్ల ఈయన వ్యవహారం ఈ రకంగా జరగటం అనేది చాలా దురదృష్టకరం. లోకేష్ భవిష్యత్తులో తనకి ఏదో ముఖ్యమంత్రి ఇట్లా అనుకుంటున్నాడు కదా. ఆయన ఇప్పుడే ఇంత అరాచకం చేస్తే ఇక ముఖ్యమంత్రి నిజంగా అయితే చంద్రబాబుని తప్పించి ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందేమో. ఇప్పటికే ఆయన్ని ముఖ్యమంత్రిని డమ్మీ చేసి ఈయన ఆడిస్తున్నాడని ఒక ప్రచారం టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. సో ఆ పరిస్థితి కొనసాగితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు 4 ఛానళ్లను బహిష్కరించమంటే, నేనైతే అనేక సంవత్సరాలు అసెంబ్లీకి అటెండ్ అయిన వాడిని, నేనైతే ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఎక్కడైనా 1-2 చోట్ల గొడవ వచ్చినా కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, లేకపోతే పద్ధతిగా లేకపోతే మరీ ఇబ్బంది లేకపోతే ఒక్క అసెంబ్లీ సమావేశాలు బయట నుంచి చూసుకోండి అన్నారు తప్పితే ఈ రకంగా నాకు తెలిసి చేసిన సందర్భం తక్కువ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు వీళ్ళకి ఉన్న హక్కు ఉందా? అసలు ఈ హక్కు మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఇలా గనక ఉంటే పార్లమెంట్ లో కూడా అట్లా చేస్తారా? అంటే చంద్రబాబు గారు వాళ్ళు ఇప్పుడు మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి అక్కడ కూడా వ్యతిరేక ఛానల్ అని వ్యతిరేక పేపర్లు రానివ్వకుండా చేస్తారా? ఇది నిజానికి దేశవ్యాప్తంగా చర్చించవలసినటువంటి సమస్య. అవసరమైతే పార్లమెంట్ లో కూడా దీన్ని ప్రస్తావించి వైసీపీ వర్గాలు, వైసీపీ ఎంపీలు గట్టిగా నిలదీసి ఈ చంద్రబాబు గారి సర్కారు యొక్క హిపోక్రసీని లేదా మోసపూరిత విధానాన్ని, నియంతృత్వాన్ని, నియంతలు ఎందరో ఏలారు, అది వేరే విషయం. ధరాధిపతులు నియంతలు ఏలిన వాళ్ళందరూ ఏమయ్యారో అందరికీ తెలుసు. ఎల్లకాలం ఈ నియంతృత్వం సాగదు. ఎందుకు 2014-19 కూడా ఇట్లా చేశారు. ఏమైంది? మొదటి పద్మనాభం ఆందోళన చేశారు కదా కాపు రిజర్వేషన్ ఇష్యూలో. అప్పుడు కూడా సాక్షిని, ఎన్టీవీని ఇట్లా కొన్ని ఛానల్ని చూడలేకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఆగిందా? మొత్తం రకరకాల రూపాల్లో వచ్చేసరికి సచ్చినట్టు గవర్నమెంట్ దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు
నిజానికి మీడియాని ఎట్లా వాడుకుంటాడో తెలుసు. అయితే ఆయనకి అరువు కావట్లా. ఇప్పుడు కొంతమంది మీడియా ఆయన అబద్ధాలు చెప్తుంటే అబద్ధాలనే ఓపెన్ గా చెప్పేస్తుంది, అది ఆయనకి నచ్చట్లా. సో దానిలో ఈ సూపర్ 6 హామీలు ఈ గొడవలన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితి కనుక కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే చీకటి రోజులు ఆవరించినట్లుగా చెబుతున్నారు. రకరకాల రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇది ఇంకో తెలివి తక్కువ చర్య. దీనివల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం వస్తుంది తప్పితే దీనివల్ల వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది, ఏదో వార్తలు బయటికి రావు. ఆ పరిస్థితి ఉండదు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి బయట చెబుతారు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది. ఎన్ని వార్తలు రావట్లేదు, అన్ని ఆగవు. కాకపోతే కొద్దిగా ఒక రోజు అటు ఇటు తప్ప ఇంకోటి కాదు. ఈ పైన ఇంకోటి ఏమంటే నా అనుమానం, అసలు స్పీకర్ గా పలానా వ్యక్తిని నియమించడంలో కానీ, ఉపసభాపతిగా వ్యక్తిని నియమించడంలో కానీ ఈ రకమైన దురాలోచనతో ఇవన్నీ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అయితే కొమ్మినేని గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ప్రస్తావించచ్చో లేదో మీకే వదిలేస్తాను ఆ చాయిస్. నేను జర్నలిస్టు కళాన్ని, పాత్రికేయుల గళాన్ని ఏ రకంగా వాళ్ళు ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నిస్తారో మీరే ప్రత్యక్ష ఉదాహరణ. మీరు ఏ రకంగా మిమ్మల్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నించారో గతంలో చాలామందికి తెలిసిందే, ఇది పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు. అలాంటిది ప్రస్తుతం సో న్యూట్రల్గా ఉంటాం అనే ఒక ముసుగేసుకుని వాళ్ళ తాలూకు ఎజెండాని బయట పెట్టడం సబబా, లేదంటే ప్రజల పక్షానే ఉండాలి, ఒక పక్షానే ఉండాలి జర్నలిజం అనేది వాస్తవం? ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సాక్షితో పాటుగా మరో 3 ఛానళ్ళని ఏ రకంగా అయితే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో దీన్ని ఏ రకంగా చూడాలంట? అంటే ఖచ్చితంగా ఇది చూసేది ఏముంది, ఆయనకి ఇదేం కొత్త కాదు. ఇట్లా మీడియాని, తనకి నచ్చని మీడియాని అణిచివేయడం, వ్యతిరేకంగా కామెంట్ చేయటం, తను ప్రతిపక్షంలో ఉంటే మాత్రం మీడియా స్వేచ్ఛ అని, వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అబద్ధాలకి ఆయన స్వేచ్ఛ అని ఒక పదం పెట్టి విపరీతమైన ప్రచారం చేసేవాడు. మీడియా అంతా ఏం చేస్తుంది, అసలు గట్టిగా నిలబట్టలేదు, ఇట్లా కూడా మాట్లాడేవాడు. పైగా ఆయన అధికారంలో వస్తే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఉద్యోగాలు తీసేయటం, నా ఇష్యూకి నేను మాట్లాడటం నాకు అంత ఇష్టం ఉండదు. కానీ బట్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక ఆయన ఓపెనింగ్ అనే టీవీలో చెప్పాడు, చంద్రబాబు గారు రాగానే నా ఉద్యోగం దించేశారండి అని. సో ఆ పరిస్థితి ఉందంటే దాని అర్థం రైట్, ఓకే, సాక్షి అన్నది ఒక పార్టీతో అనుబంధం ఉన్నటువంటి పత్రికని ఆయన అనుకోవచ్చు. వీళ్ళేమి మాటలు చెప్పట్లేదు కదా, వీళ్ళు శుభ్రంగా రాజశేఖర్ గారు బొమ్మ వేసుకున్నారు, చేశారు. అట్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా వాళ్ళు చంద్రబాబు బొమ్మ లేదా తెలుగుదేశం బొమ్మ వేసుకుంటే ఎవరు మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు. బట్ ఇక్కడ నేను నా వ్యక్తిగత అబ్జర్వేషన్ ఏంటంటే, సాక్షిలో అబద్ధాలు రాసినట్లే నాకు కనపడలా. విషయం దొరికితే దాన్ని వాడుకునేటువంటి అవకాశాన్ని వాడుకున్నారే తప్పితే, ఏదైనా చిన్న వార్త దొరికితే, నిజమైనటువంటి సమాచారం దొరికితే. కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, పచ్చి అబద్ధాలండి అబద్ధాలు. ఇవాళ ఉదాహరణకి నిన్న ఆంధ్రజ్యోతి యజమాని రాసుకుంటాడు కదా, ఆయన ఏకంగా మోడీయే తెలుగుదేశంతో బతిమిలాడి పొత్తు పెట్టుకున్నాడని రాశారు. అది అబద్ధమా కాదా? పచ్చి అబద్ధం కాదు, అబద్ధంలో కూడా పచ్చి అబద్ధం. 1,00,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుందని రాశాడు, అది అబద్ధమా? లేదు చంద్రబాబు గారిని చెప్పమనండి, లేదు రేపు బడ్జెట్ లో పెట్టమనండి. అంటే ఇట్లాంటి అబద్ధాలు కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం. ఈనాడు అంటే మార్గదర్శి, కథా కమాంశి, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ కుంభకోణాలన్నీ కప్పిపుచ్చడానికి చంద్రబాబు గారు చుట్టుకోక వ్యవహారం తెలిసిందే. వాళ్ళకు మళ్ళీ అందరూ ఉండాలని అంటాం. వాళ్ళు పార్టీ జెండా పెట్టుకో లేదా ఇండిపెండెంట్ ముసుగులో ఈ రకంగా చేయటువంటి జర్నలిజానికి వాళ్ళు ద్రోహం చేస్తారు. అలాంటి ద్రోహం చేసే వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ఇస్తా ఉంది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, కిట్ ప్రోకో అంటారు. వాటి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేకపోతే వ్యవస్థలు స్పందించే పరిస్థితి ఉందా అంటే మరి ఇప్పుడు మనం చెప్పగలిగింది కాదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఎల్లకాలం ఈ పరిస్థితి ఉంటుందని అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసు వచ్చిన తర్వాత కాస్త హుందాగా, పద్ధతిగా, ఇటువంటివి ఏమి లేకుండా, సరే మీరు రాయండి, నేను చెప్పేది కూడా రాయండి అని చెప్పనేది ఒక పద్ధతి. కాకపోతే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనదేం లేదు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిదే అంటున్నారు. మరి అదే కనుక సాగితే మరి భవిష్యత్తులో ఏపీ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అనేది మా పోటీ వాళ్ళకి భయం. మా పోటీ వాళ్ళకి ఏమన్నా మేము రిటైర్ అయినట్లు లెక్క, పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళకి లెక్క, మేమెంతకాలం ఉండడం అనేది వేరే విషయం. కానీ సమాజానికి, అట్లాగే జర్నలిజానికి చంద్రబాబు గారు కానీ, ఎల్లో మీడియా కానీ చేస్తున్న ద్రోహం చాలా తీరని ద్రోహం. జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే
పత్రికా వ్యవస్థని, మీడియా వ్యవస్థని చంద్రబాబు గారు భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. రైట్, మీడియాని వర్టికల్గా డివైడ్ చేసేసిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొమ్మినేని గారు ఇప్పుడు సూపర్ 6 హామీలు ఫెయిల్ అయినాయి, అవి అమలు పరిచే శక్తి కానీ సామర్థ్యం కానీ అలాంటి పరిస్థితులు లేవని బాహాటంగానే చెబుతున్న పరిస్థితిని ఎవరు ప్రశ్నించాలి? డిఎస్సి సూపర్ డిఎస్సి నోటిఫికేషన్ రాని విషయాన్ని ఎవరు ప్రశ్నించాలి? మిత్రమా, ఇవాళ మీరు ఈ గవర్నర్ ని చూస్తే సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ తో చెప్పించారు. అట్లాగే వాళ్ళు ఎల్లో మీడియా అసలైతే సూపర్ 6 హామీలు అమలు అయిపోతున్నారు. చంద్రబాబు గారు ఏమైనా అమలు అవ్వదేమో, నేను చేయలేనేమో అంటుంటే వీళ్ళు మాత్రం చేసేస్తున్నట్టు జనానికి బిల్డప్ ఇస్తున్నారు. సో ఈ చూస్తే ఏమనిపిస్తుంది, ఎందుకంటే అధ్వాన్నమైన పరిస్థితి ఏపీలోనే ఉంది. ఇంకా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దిక్కుమాలితనంగా మీడియా మీద ఆంక్షలు పెట్టడం కానీ, అట్లాగే జర్నలిజం ఇట్లా ఇంత అధ్వాన్నంగా తయారవడం కానీ ఇంకే రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చేమో. రైట్, ఇంకో విషయం, మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు కాబట్టి ప్రస్తావించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది కొమ్మినేని గారు. మొన్న మిర్చి రైతుల అంశం, వాళ్ళకి మద్దతు ధర అంశం అసలు మాట్లాడట్లేదు, మద్దతు ధర గురించి ఎవరు పట్టించుకోవట్లేదని మాట్లాడారు. మరోవైపు వాళ్ళు మద్దతు ధర ఇస్తూ ఉన్నారు, అది ఎందుకు ఎవరు గ్రహించట్లేదు? సో చంద్రబాబు గారి సతీమణి ఏదైతే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో దానికి ఒక టికెట్ ఖరీదు ₹1,00,000. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మంత్రులందరూ కూడా ఒక్కో టికెట్ ₹1,00,000 పెట్టి కొని వెళ్ళారు. సో ₹1,00,000 ఏంటి, నేను 50 లక్షలు ఇస్తాను అంటూ డిప్యూటీ సీఎం ఆయన 50 లక్షలు ప్రకటించారు. మరి మద్దతు అక్కడ ఇస్తున్నారా కాదా? మరి ఎందుకు అది ఎవరు చూడట్లేదు? అధికారం ఉంటే 1,00,000 ఏంటి 10 లక్షలు ఇస్తారు పోటాపోటీ, కానీ దానికి తగ్గట్టుగా మళ్ళీ ఏవో పనులు చేయించుకుంటారు, ఏవో పైరువీలు నడుస్తూ ఉంటాయి. ఆ స్థాయిలో అది పెట్టడమే తప్పు. ఆ స్థాయిలో టికెట్లు కదా, నాకైతే ఆ వివరాలు పూర్తిగా టికెట్లు కూడా నాకు తెలియదు, కానీ మ్యూజిక్ నైట్ అనేది జరిపారు. ఓ పక్క మిర్చి రైతులు, ఇంకో పక్క మహిళల ఆందోళన, ఇంకో పక్క ఏపీఎస్సీ నిరుద్యోగులు రోడ్డు మీదకు వచ్చిన టైంలో కోర్టు అని చెప్పి మిర్చి రైతులకు పలకరిస్తేనేమో కోర్టు అట, వాళ్ళు మ్యూజికల్ నైట్ పెట్టి డాన్సులు చేస్తుంటేనేమో కోర్టు అట్టం రాదంట. ఇదేమి విచిత్రంగా ఉంది. అవన్నీ ఇప్పుడు మిర్చి రైతులు ఏంటంటే తమాషా, మామూలుగా 12-13 వేలు ఉంటే వీళ్ళు 11,700 మద్దతు ధర ఇస్తే సరిపోతున్నట్లుగా, అది తగ్గితే అప్పుడు వాళ్ళు ఇస్తారంటే అంటే ఇప్పుడు కొంచెం 12-13 వేలు ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు తక్కువే ఇచ్చే ప్రమాదం ఏర్పడింది. సో ఇవన్నీ ఎక్కువ అయితే వాళ్ళకి టీడీపీకి నష్టం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ మీడియా వల్లే చంద్రబాబు గారు గెలుస్తారు ఓడతారు అనేది కనుక వాళ్ళు అనుకుంటే అది భ్రమే. ఎందుకంటే మీడియా కేవలం ఇది ఓన్లీ కమ్యూనికేటివ్ పాత్రే తప్ప ప్రజలకి వాళ్ళకి అనుభవం అవట్లేదా? ఇప్పుడు నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చావు, ఇచ్చింది అమలు చేస్తున్నారో లేదో వాళ్ళకి తెలియదు. నేను తల్లికి వందనం ఇచ్చాను 15,000 మీకు అందినాయి కదా అని అన్నారనుకోండి ఎవరన్నా, అంటే వాళ్ళకి తెలియదు అన్ని లేని. అందువల్ల వీళ్ళు చిత్తశుద్ధితోటి ఎంతో కొంత ప్రయత్నం చేసి మేము ఇవి ఇస్తా ఉన్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం, లేదా నేను వీడియో చూశాను రేవంత్ రెడ్డి గారు, మేము మోసం చేయాలని జనం కూడా కోరుకుంటున్నారని చెప్పినటువంటి వీడియో. అది కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం వేస్తున్నట్లు ఆయన అసలు నోటికి అంతకుముందు ఎట్టెట్ట తిట్టారు, రోడ్డు మీద దొరికారు, విశాఖపట్నంలో వాళ్ళ మనుషులు గందరగోళం చేసి అరాచకం చేస్తే ఇంకేముంది, అయినా కూడా పోలీసులు ఏం చేయకూడదని వాదించారు. కార్ల మీద నిలబడి కూర్చుని గందరగోళాలు చేసిన పెద్ద మనిషి ఈ మోరే పట్ల ఈ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి వస్తుందని నేను గతంలో ఎప్పుడు ఊహించలేదు. దాని కూడా ప్రజల్లో కూడా కొంత చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఏది వాస్తవం ఏంటి ఎక్కడెక్కడ నిలదీస్తా ఉంటే ఇప్పుడిప్పుడే కొంత జరుగుతా ఉంది. అది బాగా పెరిగిన రోజున ఈ సమస్యలు కొంత కంట్రోల్ అవుతాయేమో చూడాలి. బట్ మీడియా మీద ఈ రకమైన ఆంక్షలు పెట్టడం, నిషేధం పెట్టడం ఖచ్చితంగా స్పీకర్ గారు తప్పది. స్పీకర్ గారు అట్లా చేసి ఉండాల్సింది కాదు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది చాలా అధ్వానంగా నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. మీడియాని అణిచివేస్తేనే మొత్తం అంతా సెట్ అయిపోద్దని, ప్రజలందరూ వాళ్ళకి అనుకూలంగా ఉంటారనుకోవటం వాళ్ళ భ్రమ. ఇది అనేక సార్లు రుజువైంది, చంద్రబాబు గారికి కూడా రుజువైంది. అయినా వాళ్ళ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. రైట్ కొమ్మినేని గారు.